ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబటి ముట్టడికి భారీగా చేరుకుంటున్నారు టీడీపీ మహిళా కార్యకర్తలు. అంబటి ఇంటికి వెళ్లి ఆయనకు చెప్పు చూపించింది టీడీపీ మహిళా నేత లంకా మాధవి. లంకా మాధవిపై వైసీపీ మహిళా కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అంబటి ఇంటి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుంటూరు టీడీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అంబటి అరెస్టుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. అంబటి రాంబాబు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని పార్టీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించిన అంబటికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గుంటూరులోని అమరావతి రోడ్డులోని చిల్లీస్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో అంబటి రాంబాబు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని వైసీపీ నేతలు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి వెళుతున్న అంబటి రాంబాబును టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు అంబటి వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు సహనం కోల్పోయారు. దుర్భాషలాడుతూ సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. బూతులతో రెచ్చిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కీలక వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రధాన అనుచరుడు అని చెప్పుకోవచ్చు. అతి తక్కువ మంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అతి కీలకమైన వ్యక్తుల్లో 5-6 అంబటి రాంబాబు కూడా ఒకళ్ళని చెప్పుకోవచ్చు. గుంటూరు వాస్తవ్యులకు చెందిన అంబటి రాంబాబు వారి ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించారు. భారీగా టీడీపీ కార్యకర్తలు వచ్చారు. అలాగే భారీగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరుకున్నారు. మొత్తంగా చూసుకుంటే అంబటి రాంబాబు వారి ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం అయితే భారీగా ఉందని చెప్పుకోవచ్చు. భారీగా ఇరు పార్టీ శ్రేణులతో పాటు పోలీసులు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఏదైతే అంబటి రాంబాబు ఇంటి నివాసం వద్దకి నల్లపాడు సిఐ వంశీ చేరుకున్నారో ఆయన అంబటి రాంబాబుతో అసలు ఎందుకు చంద్రబాబు నాయుడిని తిట్టవలసి వచ్చింది, ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్న క్రమంలో అసభ్య పదజాలంతో దూషించటం ఏమిటనే దాని గురించి నల్లపాడు సిఐ వంశీ కొద్దిసేపు క్రితం అయితే వచ్చి ఆయన దగ్గర వివరణ తీసుకుని వెళ్లారు. సిఐ వచ్చి వెళ్లిన తర్వాత ఆ ఇంటి వద్దకైతే పోలీసులు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే అంబటి రాంబాబు గుంటూరులోని వికాస్ నగర్ అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా అంబటి రాంబాబు ఇంటి నివాసం వద్దకు ప్రస్తుతం భారీగా చేరుకున్నారు. ఇక మీదట కూడా భారీగా చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే అంబటి రాంబాబు
చంద్రబాబును పోలీసులు ఖచ్చితంగా అరెస్టు చేయబోతున్నారు అన్న ప్రచారం నేపథ్యంలో అంబటి రాంబాబు అనుచరులు గాని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు గాని అంబటి రాంబాబు ఇంటి వద్దకైతే భారీగా చేరుకుంటున్నారు. ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఆ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏదైతే ఆ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ, అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఢిల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలలో కొవ్వు అవశేషాలు కలిశాయంటూ కూడా పెద్ద ఎత్తున గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు వేస్తున్న నేపథ్యం. పల్నాడు జిల్లాలో మొదలైన ఈ యొక్క ఫ్లెక్సీల రగడ గుంటూరుకి చేరుకుంది. నిన్న గుంటూరులో గుంటూరు నగర శివారు ప్రాంతంలో భారీగా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ ద్రోహి అన్న కోణంలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కొవ్వు అవశేషాలు కలవటానికి ప్రధాన కారణం అంటూ కూడా కొంత మేరకు భారీగా ఫ్లెక్సీలు వేపించారు. ఈ ఫ్లెక్సీలని తీసివేయాలని అంబటి రాంబాబు టీడీపీ శ్రేణులకి వార్నింగ్ ఇచ్చారు, ఛాలెంజ్ చేశారు. అది మీరు తీయని పక్షంలో మేము వెళ్ళి చించేస్తామంటూ. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంబటి రాంబాబు ఫ్లెక్సీల వద్దకు చేరుకొని ఫ్లెక్సీల మొత్తాన్ని కూడా చించి వేసిన సందర్భంలో ఆ పోలీసులు కార్యకర్తలు అక్కడ కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కోపోద్రికులైన ఆ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ కీలక నేత అంబటి రాంబాబు పోలీసుల మీద పెద్ద ఎత్తున కూడా విరుచుకుపడ్డారు. అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆ అసభ్య పదజాలంతో దూషించడంతో ఒక్కసారిగా ఆ రగడ పెద్దదైంది. అది జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు నాయకులు భారీగా అంబటి రాంబాబు ఇంటి నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి నివాసం వద్ద అయితే పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపాయని చెప్పుకోవచ్చు. ఇది ఒక గుంటూరు జిల్లాకు వ్యాపించకుండా కృష్ణా జిల్లా కానీ, మిగతా ఎన్టీఆర్ జిల్లా కానీ, పల్నాడు జిల్లా కానీ వ్యాప్తంగా కానీ మరికొద్ది సేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆ మీడియా సమావేశాలు పెట్టే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇదైతే ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన తెలుగుదేశం పార్టీ నేతలైతే తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పోలీసులకి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆ ఫిర్యాదుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు పంపించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐ అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకొని వివరణ తీసుకున్నారు. అయితే చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలాగా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు ఆరోపించిన నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు అయితే ఆ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలే మెండుగా కనపడతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆ కేసు అయితే నమోదు చేయలేదు. నమోదు చేసిన తర్వాత అంబటి రాంబాబుని అరెస్టు చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన అరెస్టు చేయవచ్చన్న ఆ వార్తలు దారాలాగా వ్యాపించటం, అప్రమత్తమైన అంబటి అనుచరులు గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటి వద్దకైతే చేరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. పెద్ద ఎత్తున అరుపులు కేకలు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే సందర్భంలో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మహిళా సంఘ నాయకులు అంబటి రాంబాబు ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఆ అంబటి రాంబాబు బయటకు వచ్చిన పక్షంలో ఆయన్ని కొడతాము, తిడతాము, చెప్పు తీసుకొని కొడతాము అంటూ కూడా వ్యాఖ్యలు చేయటం అక్కడ ఇంకొంచెం ఆ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. కానీ టీడీపీ కార్యకర్తలు నాయకులు మాత్రం పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదే ఆ సమయంలో ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ఒక రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఒక ఉద్రిక్తమైన వాతావరణం చెప్పుకోవచ్చు. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క చర్చ అంబటి రాంబాబు ఇంటి వద్ద మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఆ ఉద్రిక్తతని పెంచే ఒక అంశంలాగా నిలిచిపోతున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, ఏంటంటే అంటే అంబటి రాంబాబును అరెస్టు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. నిజమేనా? దీనిపై వైసీపీ నాయకులు ఏమంటున్నారు?
ఖచ్చితంగా ఖచ్చితంగా సందీప్. ఇప్పుడు మనం ఏదైతే అంబటి రాంబాబు వ్యాఖ్యలను అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఉన్న ఆ వ్యక్తి ఎవరైనా సరే, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మరే వ్యక్తి అయినా కావచ్చు, ఆ పెద్ద ఎత్తున అసభ్య పదజాలంతో మాట్లాడటం, పెద్ద ఎత్తున అరవటం, కేకలు పెట్టడం ఇదే సందర్భంలో ఇప్పటికే అంబటి రాంబాబు ఆ గతంలో చూసుకుంటే గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఒక ధర్నా జరుగుతున్న నేపథ్యంలో ఆ పోలీసుల మీద దురుసుగా మాట్లాడారు, పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నారు. అది సంచలనంగా మారింది. మరొక సందర్భంలో భారీ ర్యాలీ చేస్తున్న సందర్భంలో పోలీసులతో గొడవ పడ్డారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టారు, ఆ టీడీపీ నాయకులను తిట్టారు. అలాగే పోలీసుల మీద పెద్ద ఎత్తున కూడా అసభ్య పదజాలం లాంటి పదాలతో ఆ పెద్ద ఎత్తున విరుచుకుపడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఈ సమయంలో డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు దూషించిన విధంగా, ఎవరిని అనకూడని మాటలతో ఏదైతే ముఖ్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు దీని మీద పెద్ద ఎత్తున పెదవి విరుస్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గాని, పోలీస్ యంత్రాంగం గాని దీని మీద అంబటి రాంబాబు మీద ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే యాక్షన్ తీసుకున్న పక్షంలో టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీలు చేపట్టిన పరిస్థితి ఉంది. భారీగా గుంటూరు అంబటి రాంబాబు ఇంటి నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు చేరుకోవడం చూస్తుంటే ఆ కేసు నమోదు చేసి అరెస్టు చేయని పక్షంలో ఇది పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన పరిస్థితి కూడా కావచ్చన్న ఆ సందర్భం తలెత్తుతుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లో ఆ కేసు నమోదయ్యి అంబటి రాంబాబుని అరెస్టు చేసే అవకాశాలు అయితే మెండుగా కనపడతా ఉన్నాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సార్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.